చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఎంతమంది పీకేలొచ్చినా వైసీపీని ఓడించలేరంటూ మండిపడ్డారు. మెటీరియల్ మంచిది కానప్పుడు మేస్త్రి ఏం చేయగలడంటూ అంబటి విమర్శించారు. ప్రశాంత్ కిషోర్ గురించి చంద్రబాబు గతంలో ఏం మాట్లాడారో మర్చిపోయారా అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. బీహార్ వ్యక్తికి ఇక్కడేం పని అనేది గుర్తులేదా అన్నారు. తాము వద్దనుకుంటే వెళ్లని వ్యక్తిని బతిమిలాడి తెచ్చుకున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు పవన్ పై కార్యకర్తలపై నమ్మకం లేదన్నారు. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీపై మంత్రి జోగి రమేష్ హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకున పవన్ కళ్యాణ్ ఏం చేయలేకపోయారని, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి ఏం చేస్తారని జోగి రమేష్ ప్రశ్నించారు. పీకే అయినా తెలుగుదేశాన్ని బ్రతికించే పరిస్థితి లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మేము చీకొడితే బయటికి పోయినోండి బతిమాలి తెచ్చుకుని అంటే ఎవడ గతి లేక అంటే పవన్ కళ్యాణ్ని నమ్ముకునే పరిస్థితి లేదు, పార్టీ కార్యకర్తల్ని నమ్ముకునే పరిస్థితి లేదన్నట్టుగా దీన్ని బట్టేది. మొన్న ఏం చెప్పారు, 5 ఏళ్ల క్రితం వీళ్ళ పార్టీ కార్యకర్తల మీద వీళ్ళకి నమ్మకం లేదనుకుంటా, అందుకే ప్రశాంత్ కిషోర్ని పెట్టుకున్నారు బీహార్ నుంచి అన్నారు. మళ్ళీ ఇవాళ ఏంటి అంటే పార్టీ కార్యకర్తల మీద నమ్మకం లేదు, పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదు, మళ్ళీ వీళ్ళని తెచ్చుకున్నారు. ఆల్రెడీ చంద్రబాబుకు ఒక పీకే ఉన్నాడు, రెండో పీకేని తెచ్చుకున్నాడు. ఒక పీకే రెండో పీకే ఇద్దరు కలిసి కూడా పీకేది ఏం లేదు. ఎవరిని బీగుతారా అంటే చంద్రబాబుని బీగేస్తారు. ఈ రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ 2019లో చంద్రబాబు నాయుడు పీకేశారు. 2014 ఎన్నికల్లో మొత్తం కూడా సరాసరి చాప దిండు సర్దుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని రెండూ కూడా మూకుమ్మడిగా పీకేయడానికి రెడీగా ఉన్నారు. ఎంతమంది పీకేలను తెచ్చుకున్నా చంద్రబాబు నాయుడు ఏమి పీకలేడు. భవిష్యత్తుకే గ్యారంటీ లేని చంద్రబాబు నాయుడు ప్రజలకేం గ్యారంటీ ఇస్తాడు? నువ్వు ఉంటావో పోతావో తెలీదు. ప్రజలకు మాత్రం జూన్ తర్వాత మేము అధికారంలోకి వస్తాం, 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం. ఎవడరా బాబు నువ్వు ఇచ్చేది? 2014 నుంచి 19 దాకా నయా పైసా కూడా ఇవ్వలేని ఈ చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు ప్రజలు?